శ్రీ యువసేన ఫౌండేషన్. పేరు జనసేనకి క్యాచీగా ఉంది. ఎలా పెట్టారు అసలు యువసేన అనే మోటివ్? చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మేడం. ఈరోజు మన శ్రీ యువసేన అనే ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో ఉండడానికి మనం బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, లేదా 2020లో మన ఆర్గనైజేషన్ పేరు మీద కాకినాడలో మనం ఒక బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేయడానికి కానీ ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారు. బేసిక్గా ఏంటంటే బ్లడ్ బ్యాంక్స్ అనేటప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే పాజిటివ్తో పాటు నెగిటివిటీ, రక్తం అమ్ముకుంటారు, ఇది బిజినెస్, ఇట్స్ లైక్ బిజినెస్ అంటుంటారు. రక్తం అమ్ముకున్నారని చెప్పేసి ఈ మాటలు మాట్లాడతారు చూసారా, ఇది కేవలం బిజినెస్ మాత్రమే, సేవా కార్యక్రమం కాదు అని మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? పేషెంట్కి బ్లడ్ అమ్ముదాం, ఆ ప్రాణం నిలబడాలి, ఆ ప్రాణాన్ని మనం కాపాడగలం. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th వరకు చదువుకున్నాను మేడం. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా నాతో పాటు మా అక్క ఒకరు ఉన్నారు మేడం, తనకు మ్యారేజ్ చేయాలి. మా ఫాదర్ వృత్తిరీత్యా తోపుడు బండి మీద పెద్ద మార్కెట్లో ఫ్రూట్స్ అమ్ముతారు మేడం. ఆయనతో పాటు నేను పండ్ల వ్యాపారంలోకి వెళ్ళి వర్క్ చేసి ఆ జర్నీలోనే మా స్నేహితుడు చనిపోయాడు. ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఇప్పుడు మీరు అక్కడ కలెక్ట్ చేస్తున్న బ్లడ్ని ఏ పరిసర ప్రాంతాలు ఎక్కువగా యూజ్ చేసుకున్నారు? కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని అంటే మెయిన్ హాస్పిటల్స్ అన్ని సిటీలో ఉంటాయి. 69 కుటుంబాలని లిస్ట్ అవుట్ చేశారని విన్నాం. అసలు ఏంటి అసలు? కోవిడ్ ఫస్ట్ వేవ్లో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను గుర్తించి దాతల సహకారంతో ఒక 25 లక్షల రూపాయలు కిరాణా పంచిపెట్టాం మేడం. సెకండ్ వేవ్ ఏంటంటే వచ్చిందని తెలుసుకునే లోపే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి చనిపోయిన వ్యక్తుల్ని నేను చాలా దగ్గరగా చూసాం. అది ఎలా చూసామంటే కోవిడ్ సెకండ్ వేవ్లో మా మదర్ని కాకినాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 18 రోజులు ట్రీట్మెంట్ పెట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పేజ్ చూసినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయిన సిచ్యువేషన్ చూసాను. అసలు మీరు చేసే సేవా కార్యక్రమాలు అసలు ఆయన చెప్పారు, ఆయన దాకా వెళ్ళాయా? వెళ్ళే మేడం. ఆ రోజు ఒక 27 నిమిషాలు నేను సార్తో మాట్లాడాను మేడం. అడిగారు, సతీష్ నువ్వు బ్లడ్ బ్యాంక్ ఎలా రన్ చేస్తున్నావు, ఏంటి నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఇలా మనం ఛార్జెస్ అమౌంట్ కింద తీసుకుంటాం సార్. అందులో ఓకే వెరీ గుడ్ సార్, మీరు ఇన్ని లక్షల రూపాయలు దాతల నుంచి అదే కడుతున్నారు కదా, మీరు పిల్లల ఫీజులు అయ్యేలా నా నుంచి నీకు ఏం కావాలి అంతా విన్న తర్వాత అంటే మీతో నాతో ఒక ఫోటో చూసినట్లయితే వాళ్ళు మన బ్లడ్ బ్యాంకో లేదా బయట ఎక్కడో డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని చేస్తారు. కొన్ని వందల వేల ప్రాణాలను మేము ఆ ఒక్క ఫోటో ద్వారా కాపాడగలం. ప్రమోట్ చేసినట్టు ఉంటుంది అంటే సారాల భుజం మీద కొట్టి ఇంట్లో అసలు ఉంటారు అసలు మొత్తం బయటేనా? మీకు ఎవరికీ చెప్పని, ఏ ఇంటర్వ్యూలో చెప్పని మాట హార్ట్ఫుల్గా నిజం మీకు చెప్తున్నాను మేడం. మీరు మామూలుగా ఇలా చేయని వాడు ఇది మిషన్ మేడం, ఇది పేస్ మేకర్ మిషన్ మేడం. ఇది అంటే ఇది ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు, ఇది పేస్ మేకర్ మేడం. ఇది మామూలుగా ఇదంతా మిషన్ మేడం. ఈ మిషన్ ఒక 3 లక్షలు పెట్టి అప్పుడు ఈరోజు చెక్ చేసి రేపు సర్జరీ చేసేయాలి సతీష్ నువ్వు రా అని చెప్పి అన్నారు మేడం. అంటే ఇంకా కనీసం ఇంట్లో మదర్కి ఫాదర్కి కూడా చెప్పలేదు మేడం. ఇంకా నా లైఫ్లో నేను లెఫ్ట్ సైడ్ అనేది పడుకోకూడదు, బోర్లా అనేది పడుకోకూడదు, ఓన్లీ రైట్ సైడ్. నాకు రైట్ సైడ్ పడుకోవడం అలవాట్లేదు. నిద్ర ఇటువైపు పట్టట్లేదని ఇలా తిరిగితే మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం లాగేస్తుంది మేడం. మా సిగ్నేచర్ ఆడియన్స్కి అని చెప్తారు సతీష్ గారు? వస్త్రం బాగోకపోయినా ఏదో వేసుకోగలం, కానీ రక్తదానం అనేది మాత్రం సమయానికి చేయకపోతే మాత్రం ఆ మనిషి ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేసినా ఆ మనిషి తిరిగి రాదు. అన్ని దానాల కన్నా రక్తదానమే నా దృష్టిలో చాలా గొప్ప దానం.